పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్రం ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిధులే కాక ఇంతకు ముందు అనేక విధాలుగా స్టీల్ ప్లాంట్ను ఆదుకోవడానికి కృషి చేస్తామని, ఇందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించాలని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనందరూ కూడా గ్రహించాలి. ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు, కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబరు, డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు, డిసెంబర్. ఏదైతే ప్లాంట్ని ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు, డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు, 230 కోట్లు ఎంత పెండింగ్. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది అనేటువంటి విషయంలో మేము గట్టిగా చెప్తాం. అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ నాకుంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఎంత కష్టపడి ఒకసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించాక వెనక్కి వెళ్ళి ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. కుమారస్వామి గారు, ఆయన నాయకత్వంలో నేను వారానికి 3-4 రోజుల పాటు కేవలం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే రివ్యూ చేసేటువంటి వ్యక్తులు. స్టీల్ సెక్రటరీతో, ఇతర ఉన్నతాధికారులతో, ఫైనాన్స్కి సంబంధించి అధికారులతో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఇది ఆంధ్ర ప్రజల సెంటిమెంటు అనేటువంటి ఒక కోరికతో ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఎజెండా ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఎజెండా, ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్. ఆయన యొక్క పట్టుదల ఇన్ని రకాలుగా కష్టపడి 1కి 10 సార్లు ఆలోచించి ఏ విధంగా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇది సాధ్యం. ఇవాళ కాదు, ఎన్నికల్లో ముందు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో
అదే 10 సార్లు ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన రాకపోయినప్పటికీ కూడా నేరుగా అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఏదైనా అంతిమంగా నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఆయన నిర్ణయం తీసుకోవడానికి